తెలుగు డ్రాగన్ ఫ్రూట్ రైతు సోదరులకు అందరికీ నా నమస్కారం. అయితే మెసేజ్ కానీ లేకపోతే ఇంకా వాయిస్ మెసేజ్ కానీ ఏమైనా పెడితే కరెక్ట్గా కన్వే కావట్లేదని చెప్పేసి వీడియో పెట్టడం జరుగుతుంది. అయితే మొన్న శనివారం రోజు జరిగిన మీటింగ్ మనం ఎదుర్కొనే సమస్యలు మెయిన్గా మార్కెటింగ్ పరంగా చూసుకుంటే తక్కువ రేట్లకు పోవడం కానీ తక్కువ రేట్లకు అమ్మడం వల్ల తక్కువ రేటుకి రీటైల్ ప్రైజెస్ కూడా పడిపోవడానికి కారణం కొంతమంది దళారులు చేస్తున్న ఇబ్బంది. అది కాకుండా కొంచెం ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవడం కూడా ప్రధాన అంశం అనే చెప్పుకోవాలి. అయితే మొన్న శనివారం పెద్ద ఎత్తున మీటింగ్ అయితే మనం చేస్తే రైతుల సోదరులందరూ కూడా వచ్చి సహకరించారు. ఇలాగే ఎప్పటికీ మనం కలిసి ఐక్యతతో ఉండాలని, కొంతమంది రాలేకపోయినా కూడా వాళ్ళకి ఏంటి ఇబ్బంది, ఎందుకు రాలేదని కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇలానే ఉంటూ మనం ఇలానే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అయితే మంత్రి గారిని కలుద్దామన్న ఉద్దేశంలో ఈరోజు ఓటింగ్ పోల్ కూడా పెడితే చాలామంది వస్తామనే రెస్పాన్స్ ఇచ్చారు. అందరికీ వస్తానని చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మొన్న శనివారం జరిగిన మీటింగ్ దాని గురించి మనం ఒక వినతి పత్రం అయితే మొన్న శనివారం ఇవ్వడం జరిగింది. మార్కెట్ సభ్యులు ఆ రోజు లేకపోవడం వల్ల ఆ రోజు కలవలేదు. వాళ్ళు వినతి పత్రం ఇచ్చేసి వెళ్ళమంటే ఆల్రెడీ కాల్స్లో మాట్లాడడం జరిగింది. అలాగే మన సమస్యల గురించి మనం కాకుండా, అంటే వేరే మార్కెట్కి రాకపోయినా కూడా మనకు ఎల్లప్పుడూ రైతులకు కలిగే ఇబ్బందుల గురించి పై స్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ మనకి శ్రీరామ్ రెడ్డి గారు ఇక్కడే హస్పల్లిగూడలో వారి తోట అయితే ఉంది, డ్రాగన్ ఫ్రూట్ 8 ఎకరాలు. వారు కూడా మార్కెట్కి రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారు. వాళ్ళు మనకు ఎల్లప్పుడు కూడా పై అధికారులతో మాట్లాడుతూ మనకేమైనా ఇబ్బందులు ఉంటే, గత సంవత్సరం కూడా ఇబ్బందులు ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడించి ఆయన కూడా ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారి బంధువు శ్రీరామ్ రెడ్డి అన్న గారు, ఆయన కూడా కాల్ చేసి మార్కెట్లో మాట్లాడితే లాస్ట్ ఇయర్ కూడా 4% ఎక్స్ట్రా కమిషన్ అయితే సమస్య ఉందో అది కూడా తగ్గించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మొన్న కూడా అన్న ఇట్లా ఇబ్బంది ఉంది మాకు అని అంటే పై స్థాయిలో అధికారులతో మాట్లాడి మన సమస్యను తీర్చడం జరిగింది. అయితే మొన్న సాటర్డే మనం కలిసాము. సండే రోజు హాలిడే కాబట్టి మండే రోజు ఈరోజు వెండర్స్ అందరిని పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకు ఆల్రెడీ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. రూల్స్కి అధిగమించి పనిచేస్తే కనుక, అంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అట్లాగే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా అన్నారు. ఈరోజు సెక్రటరీ గారితో పొద్దున మాట్లాడిన మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారితో కూడా మాట్లాడితే, యాక్చువల్గా మంత్రిని కలిసే ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, అయితే మంత్రి వరకు కూడా ఈ సందేశం అనేది వెళ్ళింది. సార్ కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పటికైతే మీరు వినతిపత్రం అయితే ఇచ్చారు కదా, సమస్య పరిష్కారం కాకపోతే కనుక మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. సెక్రటరీ గారు కాల్ చేసి ఈరోజు మాట్లాడి చెప్పారు, హామీ ఇచ్చారు. ఏంటంటే 3 ప్రధాన సమస్యలు మనం చూసుకుంటే, 3 ప్రధాన సమస్యలు. బయటి స్టేట్స్ నుంచి వెహికల్స్ రాకుండా మళ్ళీ రిటర్న్ పంపించే ప్రయత్నం రేపటి నుంచి అవుతుంది. ఈరోజు ఆల్రెడీ 2 వెహికల్స్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చాయంట. సో ఈరోజు ఒక్కరోజు ఇడిచిపెట్టేస్తే రేపటి నుంచి కానీ ఖచ్చితంగా వేరే స్టేట్ వెహికల్స్ మార్కెట్లోకి రానివ్వమని చెప్పారు. మొదటిది. రెండోది, ఆప్షన్ 5 గంటలకి 5:30కే స్టార్ట్ చేస్తున్నారు ఎవరు లేనప్పుడు. ఆప్షన్ 7 గంటలకు స్టార్ట్ చేసేటట్టుగా కూడా స్ట్రిక్ట్గా వాళ్ళకు చెప్పడం జరిగింది. 7 గంటలకు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి, అంతలోపు స్టార్ట్ చేయడానికి వీలు లేదు. ఇదొకటి. అండ్ మూడోది వచ్చేసరికి మనకు క్రేట్స్ అది తీసుకొని అక్కడదక్కడే వాళ్ళు అమ్మేసి 12 గంటల వరకు 1 గంట వరకు క్రేట్స్ ఇవ్వకపోవడము ఇదో ప్రాబ్లం చేస్తున్నారు. కాబట్టి అక్కడకున్న వెండర్స్ అప్పుడే వెంటనే క్రేట్స్ ఖాళీ చేసి రైతుకి ఇవ్వాలని చెప్పారు. కాకపోతే వాళ్ళకి 7 గంటలకు ఆప్షన్ అంటే
9:30 వరకు అంటే 2:30 గంటలు టైం ఇచ్చారు. 9:30 వరకు క్రేట్స్ అనేది వెండర్ పెట్టుకోగలడు. కొన్న ఏజెంట్ ఎవరైతే ఉంటారో, వెండర్ ఎవరైతే ఉంటాడో, బయ్యర్, ఆయన 9:30 వరకు క్రేట్స్ అనేవి పెట్టుకోవచ్చు వాళ్ళ దగ్గర. అయితే 9:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రేట్స్ ఉంచకూడదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేయాల్సిందే. దాంట్లో వేరే క్రేట్స్లో ఎంప్టీ చేసుకొని వాళ్ళకి అమ్ముకోవాలనుకుంటే కనుక బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ మార్కెట్ ఏరియాలో మాత్రం, అంటే మార్కెట్ మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ ఏరియాలో మాత్రం అమ్ముకోవడానికి వీలు లేదు. మీకు అలా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా 9:30 లోపల ఒకవేళ క్రేట్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు మార్కెట్ సిబ్బందికి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అనేది ఎవరైతే మురళి అన్న కానీ, శ్రీనివాస్ సార్ గ్రేడ్ 3 సెక్రటరీ, ఇట్లా ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది, సార్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాము. సార్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీకు అప్పటికప్పుడు వచ్చి సాయం చేస్తారు. అండ్ ఇంకొకటి, కమిషన్ గురించి కూడా గత ఏడాది కూడా 4% అని చెప్పినాం. తీసుకునే వాళ్ళు 4% తీసుకుంటున్నారు. కొంతమంది దగ్గర బలవంతంగా ఏజెంట్లు 8% అనేది తీసుకుంటారు. సో స్లిప్ మీద ఒకసారి రాస్తున్నారంట, 4% ఒక స్లిప్లో రాస్తారంట, 4% ఒక స్లిప్లో రాస్తారు. అంటే వాళ్ళు లీగల్గా ఎటువంటి విధంగా కూడా దొరకకుండా ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళు భయపడుతున్నారని అర్థమే కదా. అటువంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ తీసుకుంటే మనకేం ఎక్కువ రేట్ అమ్మేయట్లేదు. కాబట్టి వాళ్ళ సమస్యలు మనకు అనవసరం. మన సమస్యలు వాళ్ళు పట్టించుకున్నప్పుడు మనం కూడా వాళ్ళ సమస్యలు ఏం పట్టించుకోము, మనకు అవసరం లేదు. కాబట్టి 8% కానీ 6% కానీ 4% కంటే ఎక్కువ ఎవరు తీసుకున్నా కూడా మీరు దయచేసి మార్కెట్ కమిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. ఆ స్లిప్ మీద రాయించుకోండి. ఖచ్చితంగా 8% అంటే 8% స్లిప్ మీద రాయించుకొని తీసుకెళ్ళి ఆ స్లిప్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఈసారి ఎవరు తీసుకున్నా కూడా, ఎవ్వరు కూడా ఒక్క పర్సంటేజ్ ఎక్కువ తీసుకొని, ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా లైసెన్స్ అనేది 100% కాదు 200% క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా ఎవరి దగ్గర ప్రూఫ్ ఉంటే ఇవ్వండి. ఏదైనా మీకు ఏజెంట్ ఇబ్బంది పెడితే కనుక ఖచ్చితంగా ఆ స్లిప్పులు అనేది ఇస్తే, ఎవరైతే ఇచ్చారో ఆ వైట్ స్లిప్పులు కూడా తీసుకోవద్దని చెప్తున్నారు. ఖచ్చితంగా మార్కెట్ పట్టీలు తీసుకోండి. బిల్స్ ఆ విధంగానే తీసుకోవాలి. ఎంత రేటుకి అమ్ముడు పోతే అంత రేటుకే మీరు బిల్స్ తీసుకోవాలి. సో ఇటువంటి ఇబ్బందులు ఏమున్నా కూడా ఖచ్చితంగా మార్కెట్ వాళ్ళకైతే మీరు కంప్లైంట్ చేయండి. ఏమన్నా ఉంటే కూడా మా వరకు కూడా తీసుకురావచ్చు. అందరం సీనియర్ రైతులు ఉన్నాం. అందరికి ఎవరన్నా ఇప్పుడు సిబ్బందితో, మార్కెట్ సిబ్బందితోని టచ్లో ఉన్న రైతులు చాలామంది ఉన్నారు. నాకైనా కానీ, ఇంకెవరికైనా కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అనిల్ సార్ కానీ, ఇంకా సత్యనారాయణ, మదన్ మోహన్ రెడ్డి కానీ, రామచంద్ర రెడ్డి గారు కానీ, చాలామంది సీనియర్ రైతులు ఉన్నారు. వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇచ్చిస్తే ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇకపోతే రేటు గురించి కూడా తక్కువ రేట్లో అమ్ముతున్నారంటే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో గత సంవత్సరంతో పోలిస్తే ఖచ్చితంగా ప్రొడక్షన్ అనేది కూడా పెరిగింది. కాబట్టి రేట్లో ఒక 10 రూపాయలు 20 రూపాయలు అటు ఇటుగా తేడా ఉండాలి, అంతకుమించి ఉండొద్దని కూడా నేను అన్నాను. అంటే లేదు, రేపటి నుంచి ఎట్లాగో కర్ణాటక, మహారాష్ట్ర వెహికల్స్ రానివ్వట్లేదు కాబట్టి ఫ్రూట్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. రేట్ అనేది రేపు అప్ అవుతుంది అని చెప్పేసి కూడా మనకు మార్కెట్ వాళ్ళు చెప్పింది. అయితే ఫ్రూట్ కూడా తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా రేట్ అనేది పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే మినిమం మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు 20 రూపాయలకు తీద్దామన్నా, 25 రూపాయలకు తీద్దామన్నా, మీకు ఏదో మోసం చేద్దామని ప్రయత్నం చేస్తే కూడా మీకు నచ్చకపోతే ఖచ్చితంగా మీరు నాకు ఇష్టం లేదు, నేను అమ్మదలుచుకోలేదని చెప్పేసి అనొచ్చు. అని ఇంకోటి, అక్కడ కొనుక్కునే వాళ్ళు చాలామంది వస్తారు. వీళ్ళు ఏజెంట్లు ఏదో బలవంతంగా తీసుకెళ్ళి ఇంటింటికి పోయి మెడల కట్టట్లేదు, ఇంటింటికి పోయి అమ్మట్లేదు, లేకపోతే రోడ్డు మీద పోయి వీళ్ళు అమ్మట్లేదు. అందరూ కొనడానికి మార్కెట్కే వస్తున్నారు. అక్కడ ఒకవేళ రైతు డైరెక్ట్ అమ్ముకోవాలనుకున్నా కూడా మీ రేట్స్ మీరు అక్కడే పెట్టుకొని మీరు నించొని చూడండి. ఒకరోజు వెహికల్ పెట్టుకొని దించుకొని ఆనే ఎంట్రీ ఇచ్చేటప్పుడు మార్కెట్లో షాప్ పేరు రాయకుండా డైరెక్ట్ మీ పేరు రాపిచ్చి అమ్ముకొని 1% మార్కెట్కి కమిషన్ కట్టేసి వెళ్ళిపోవచ్చు. సో మీకు ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే కూడా మార్కెట్లో ఖచ్చితంగా అక్కడే పెట్టి అమ్ముకోవడానికి అవకాశం ఉంది. మీరు బయ్యర్స్ మీ దగ్గరికి వస్తారు, మీరే డైరెక్ట్ మాట్లాడి మీరే రేట్ చెప్పి మీ ఇష్టం వచ్చిన రేటుకు మీరు అమ్ముకోవచ్చు. ఒకవేళ బయ్యర్కి ఇష్టం అయితే కొనుక్కుంటాడు. చిల్లర అమ్ముకునే వాళ్ళు 12 గంటల దాకా అమ్ముకొని బయటికి పోతున్నారు అందరూ. సో అందరూ కూడా 12-1 గంట దాకా బయ్యర్స్ మన దగ్గర కొనుక్కొని వేరే ఏజెంట్లు ఎవరైతే మన దగ్గర కొంటున్నారో కొని
ఆడ 12 గంట వరకు ఉండి అమ్ముకొని పోతున్నారు. రైతు కూడా ఆ విధంగా చేయొచ్చు. సో మీకు అట్లా ఇబ్బంది ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మాకు కానీ ఇంకెవరికైనా కూడా కాల్ చేయొచ్చు. మార్కెట్ సిబ్బందికి కానీ కాల్ చేయొచ్చు, నంబర్స్ పెడతాము. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మాకు కాల్ చేస్తే మాట్లాడతాం. అందరికీ నమస్తే.